హిట్ టీవీ. జనరల్‌గా మన వైజాగ్ వాళ్ళకి ఒక ఫ్యాంటసీ అయితే ఉంటుంది. ఏం తిన్నా తినకపోయినా మాత్రం సండే వస్తే చాలు బిర్యానీ తింటే చాలురా నాయనా ఆ వీకెండ్ క్లోజ్ అయిపోయిద్ది అని అనుకుంటాం. జనరల్‌గా మనం బిర్యానీ తినాలంటే 230, 240 అట్‌లీస్ట్ 300 అయినా మనం స్పెండ్ చేయాలి. కానీ అవేమీ అవసరం లేదు. జస్ట్ ₹100కే మనకి అవైలబుల్‌గా విత్ బాస్మతి రైస్ అండ్ చికెన్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఇస్తున్నారనమాట. అండ్ ఆ పేరు కూడా ఈ మధ్యన ఆల్మోస్ట్ వినిపిస్తున్నది. నేను చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మీ అందరికీ చూపించేస్తాను. వన్స్ లుక్ ఎట్ ద బిర్యానీ పాయింట్. అండ్ ఇది మనకి అడ్రస్ వచ్చేసి జనరల్‌గా ఆల్రెడీ ₹100 అనగానే చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ్రా నాయనా ఈ సండే వచ్చేసింది ఖచ్చితంగా మనం వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు కదా! మనకి ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా జనరల్‌గా అక్కడ చూస్తున్నాం సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర. అండ్ దాని స్ట్రెయిట్‌గా వచ్చేస్తే మనకి ఎసెంట్ కాలేజ్ కనిపిస్తది. దాని ఆపోజిట్‌లోనే ఫుల్ లైటింగ్‌తో ఫుల్ హంగామాగా ఉందనమాట. అండ్ వీకెండ్స్ కాబట్టి ఇప్పుడైతే స్టూడెంట్స్ ఉండకపోవచ్చు. మాక్సిమం మనకి ఎసెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ మనకి అవైలబుల్‌గా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ కదా! అండ్ దట్ టూ ₹100 బిర్యానీ అనగానే జనరల్‌గా పాకెట్ మనీ పిల్లల దగ్గర ఎక్కువ ఉండవు. కానీ ₹100కి బిర్యానీ అనగానే నేనైతే మాత్రం పక్కా వచ్చేస్తాననమాట. సో లోపలికెళ్ళి చూసేద్దాం ఎలా ఉంది యాంబియన్స్, బిర్యానీ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం రండి. సో యాంబియన్స్ అయితే చాలా కూల్‌గా ఉంది. ఎక్కడ చూసినా కూడా చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా ఉందనమాట. అండ్ మనకి రెస్టారెంట్ పేరు కూడా అక్కడ మంచిగా ప్లేట్స్ చేసి ఇక్కడైతే హార్ట్ సింబల్ ప్రతిదీ చాలా ప్లెజెంట్‌గా, చాలా నీట్‌గా ఉంది రెస్టారెంట్ అయితే. అండ్ మీ అందరి కోసం మేకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అండ్ మీ అందరూ చూస్తున్నారు ఎంత నీట్‌గా, ఎంత స్పేషియస్‌గా, ఎంత నీట్‌గా ఉందో. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. అండ్ అలాగే మనం బిర్యానీ అయితే చూసి కళ్ళతో అదేదో యాడ్‌లో ఉన్నట్టు కళ్ళతో చూసి తినేద్దాం అనమాట. అంటే కళ్ళతో చూసి కాదు తినే మనం ట్రై చేసి టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. మన బిర్యానీ అయితే వచ్చేసిందనమాట. విత్ 2 ఆనియన్స్, లెమన్ అండ్ మన రైతా అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. సో ఇంకెందుకు లేటు టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి రివ్యూ అయితే ఇచ్చేస్తాను. సో వావ్! మన బిర్యానీ అయితే వచ్చేసిందనమాట. మీరు ఆల్రెడీ మా కెమెరామెన్ జూమ్ చేసి మరి చూపిస్తున్నారు. సో రైస్ టెక్స్చర్ అండ్ చికెన్ లెవెల్ కూడా మనకి పీస్ చూసారా? మామూలుగా ఇవ్వలేదు, పెద్దదే ఇచ్చారు మనకు కూడా. అంటే అందరికీ అలాగే ఇస్తారనుకోండి. అండ్ రైస్ కూడా మనకి ఎక్కడ క్వాంటిటీ కూడా ఎక్కడ తగ్గించారు. అంటే జనరల్‌గా ₹100 బిర్యానీ అనగానే తగ్గిపోద్ది క్వాలిటీ అంటే బాస్మతి రైస్ యూజ్ చేయరేమో అనుకుంటారు. కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్‌గా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఏమనుకున్నారంటే ఎదురుగా కాలేజ్ ఉంది కదా! ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే చిల్డ్రన్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఎఫోర్డబుల్ చేసే అమౌంట్ ఉండదు కదా! అని చెప్పేసి అనుకున్నారేమో నాకైతే తెలీదు గానీ ₹100కే మంచి క్వాలిటీ బిర్యానీ ఇస్తున్నారబ్బా! ఎందుకు లేట్? ట్రై చేయండి. రండి వైజాగ్ హ్యాపీగా తినండి. టమ్మీ ఫుల్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఇక్కడ తింటే ₹100 అండ్ పార్సెల్ తీసుకుంటే ఎక్కడైనా మనకి ఎక్స్ట్రా అమౌంట్ వేస్తారు కదా! అదే ₹120 అంట పార్సెల్‌కి మాత్రం. ఇక్కడ తింటే మాత్రం హ్యాపీగా ₹100కి మంచి బిర్యానీ టేస్ట్ చేయొచ్చు. కమ్ ఆన్ హ్యావ్ ఇట్. ఇంత మంచి డెలీషియస్ బిర్యానీ మన అందరికి అందించిన ఓనర్ వాళ్ళ బ్రదర్ అంటే ఇక్కడే ఉన్నారు. సో ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో మంచి బిర్యానీ మాకైతే అందించారు. అండ్ బిర్యానీ పాయింట్ కూడా మంచి నీట్గా చాలా స్పేషియస్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో దీని యొక్క కారణం ఏంటి? కారణం ఏం లేదండి. ఇక్కడ మెయిన్గా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది అందరూ కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఉండే ఏరియా. అందరూ ఇప్పుడు వేరే రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ 150కి 200కి కొనలేరు కదా. ఇప్పుడు బర్త్డేస్ అవి అవుతాయి కాలేజ్ వాళ్ళకి. వాళ్ళు బయటికి ఎక్కడికో వెళ్ళి దానికన్నా వాళ్ళకి దగ్గరలో పెట్టామనుకోండి వాళ్ళకి రిస్క్ ఉండదు. ఇప్పుడు రెస్టారెంట్ దగ్గర ఉందనుకోండి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన పని ఉంది. అందుకే ఎదురుగానే ఎసెంట్ కాలేజ్ ఎదురుగానే పెట్టాం. నెక్స్ట్ ప్రైస్ ₹100 పెట్టడానికి ఏంటంటే అదే చెప్పాను కదా, ఇప్పుడు కాలేజ్లో బలిసిన వాళ్ళు ఉంటారు, అలాగే డబ్బులు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు కూడా ఉంటారు. అందరికీ రీజనబుల్గా ₹100 పెడితే అందరికీ అంతది. అందరూ ఇప్పుడు పార్టీలు పేదలు ఇవ్వలేరు రెస్టారెంట్కి తీసుకెళ్ళి. అదే ఇక్కడ ₹100 అనుకోండి రిచ్ తీసుకొస్తాడు, అందరికి ఇస్తాడు. 10 మంది తీసుకెళ్ళి చాలు.
అంతే. అందుకే అందుకే ఆ 100 రూపాయలు ఫిక్స్ ఇంకా, అది పెరగదు తగ్గదు. పార్సల్ తీసుకెళ్తే మరి ఉంటది. ఎలాగో స్టూడెంట్స్ అంటే పార్సల్ తీసుకెళ్ళరు కదా, ఇక్కడే తింటారు. సో స్టూడెంట్ కి ఫేవరిజం మెయింటైన్ చేస్తానని అంటున్నారు ఈ క్వశ్చన్. తప్పకుండా ఇది పెట్టిందే అసలు స్టూడెంట్స్ కోసం ఇంకా కుర్రోళ్ళ కోసం మాత్రమే. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ దీన్ని? ఇది స్టార్ట్ చేసి ఒక 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి. సో అంటే కాన్సెప్ట్ ఎలా తీసుకొచ్చారు సార్? ఈ అంబియన్స్ కానీ ఇక్కడ మన మేక్ ఓవర్ కానీ ప్రతిదీ ఎలా కాన్సెప్ట్ ఎవరు డిజైన్ చేశారు, ఎలా వచ్చింది? ఇదంతా మా అన్న మహేష్ అన్న ప్లానింగ్ ఇదంతా. అంటే కొంచెం లవబుల్గా ఉంటుంది కదా అని మొత్తం అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేశాడు. ఇంకా ఫస్ట్ ఏసీ కూడా ఉండేది కాదు, జస్ట్ ఫ్యాన్స్తో సెటప్ చేసాం. కానీ స్టూడెంట్స్ పాపం ఇబ్బంది పడుతున్నారు, అందులో సమ్మర్ సీజన్ ఒకటి వస్తుంది కదా. 100 రూపాయలు బిర్యానీ పోయింది. స్టూడెంట్స్ హ్యాపీనెస్ కోసం బిజినెస్ ఏముంది, మిగుల్చుకుందాం దాన్నే ఉంది అని చెప్పి ఏసీ కూడా పెట్టించి కొంచెం స్టూడెంట్స్ చిల్ అవుతారు కదా అని చెప్పి అన్ని. సార్ జనరల్గా ఇప్పుడు 100 రూపీస్ బిర్యానీ అనగానే నార్మల్ రైస్ యూస్ చేస్తారేమో, కాకపోతే నార్మల్గా ఏదో చేసేస్తారేమో అనుకుంటారు, కానీ మీరైతే పక్కా క్వాలిటీతోని బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో దీని యొక్క సీక్రెట్ ఏంటి? తిన్నారు కదా మీరే, సీక్రెట్ ఏంటంటే చూసారు కదా క్వాలిటీ ఎలా ఉంది. క్వాలిటీ విషయంలో అసలు తగ్గకూడదండి. ఎందుకంటే ఇప్పుడు నిజాయితీ, ఇప్పుడు 100 రూపాయలు బిర్యానీ, దాంట్లో చెఫ్లకి పోగా, రైస్కి పోగా, చికెన్కి పోగా, ఇంకా మెయింటెనెన్స్ అన్నిటికీ పోగా మాకు మిగిలిది 10 రూపాయలు. అది చాలు. మిగతా అందరూ ఇప్పుడు మాతో ఉండే వర్కర్స్, స్టూడెంట్స్ సాటిస్ఫై అయితే చాలు. ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే చాలు. వాళ్ళు ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. అది ఇప్పుడు మనం పెట్టాం, వాళ్ళు తింటున్నప్పుడు మనం తలుచుకోవాలి, ఓడి అమ్మ ఇంత బాగా పెట్టారేంటని. ఇంత తక్కువ ప్రైస్కి పెట్టడానికి కూడా కారణం అదే. ఇప్పుడు లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. మన దగ్గరికి వచ్చి తిన్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. తిరిగి మళ్ళీ మన దగ్గరికి, ఇప్పుడు వాళ్ళ కాలేజ్ అయిపోయినా మళ్ళీ ఫ్రెండ్స్ని పట్టుకొని, ఇప్పుడు వాళ్ళు 2 ఇయర్స్ అయిపోయినా మళ్ళీ తిరిగి ఇక్కడ రావాలి అంత దూరం. సో అంత ఫేమస్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఉన్నారనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ బిర్యానీ. అండ్ చూస్తున్నారు కదండి, సో ఇక్కడైతే మాత్రం ఈ బిర్యానీ పాయింట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ కూడా తగ్గకుండా, స్టూడెంట్ ఫేవర్ కానీ అండ్ అమౌంట్ కూడా ఎక్కడ ప్రైస్ అవ్వకుండా తగ్గకుండా, అలాగే కాస్ట్యూమ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ మన మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా క్లీన్గా, హైజీనిక్గా మెయింటైన్ అవుతుంది. అండ్ మీ పేరు సార్? నా పేరు మనోహర్ అండి. ఓకే, సో మన మనోహర్ గారు కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీరైతే వెయిట్ చేయకండి, వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సంపత్ వినాయక్ ఆపోజిట్లో ఉన్న రోడ్లోకి మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి. 100 రూపీస్ బిర్యానీ టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేసేయండి. సో ఇంత మంచి డెలిషియస్ బిర్యానీ మన కోసం అందించిన మన ఓనర్ గారు ఇక్కడే ఉన్నారు. సో ఆయన అడిగి ఎలా ఇది ఇన్వాల్వ్మెంట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు ఆయన అడుగుదాం రండి. హలో సార్. హాయ్ మేడం. సో మంచి బిర్యానీ మా అందరి కోసం ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ 100 రూపీస్లోని ఇంత మంచి బిర్యానీ ఎలా సార్? మేడం, మాకు ఫస్ట్ కంచరపాలెంలోనే ఒక మెయిన్ బ్రాంచ్ ఉన్నది, తర్వాత ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. అందులో చేసిన ఆయన అంటే డాల్ఫిన్లోనే 30 ఇండస్ట్రీ ఎలాగంటారో, ఆయన డాల్ఫిన్ దసపల్లాలోనే మంచి చెఫ్. డాల్ఫిన్ దసపల్లాలో తినాలి అనే వ్యక్తులకి పేదరికంలో ఉన్నోళ్ళు ఆ హోటల్లోకి రావాలంటే ఛాన్స్ ఉండదు. అదే రెసిపీ ఇక్కడ ఎందుకు లేం లోకల్లో అనేసి ఆయన ప్లాన్ చేసిన, అది సక్సెస్ అయిందంటే. సో జనరల్గా అంటే 100 రూపీస్ అని స్పెసిఫిక్గా పెట్టడానికి కారణం ఏంటి మేడం? ఇప్పుడు స్టూడెంట్స్ మొత్తం అందరు ఇక్కడ వేలాది మంది ఉన్నట్టుగా ఈ ఇక్కడ లొకేషన్లో, దానికి ఎంతమంది వచ్చినా పర్లేదు, 100 రూపీస్కి తిన్నారు అనుకో, వాళ్ళు కడుపు నిడుతుందా లేదా అన్నది కావాలనేది అనుకున్నాం. అది 10 మంది తినేదానికి 250, 350 కూడా తీసుకోవచ్చు. అలాగా 100 మంది ఉన్నదానికి 100 రూపీస్ తీసుకుంటే చార్జ్ చేసుకొని వాళ్ళు ఇంకా 1000 మంది చెప్పొచ్చు అనేసి, రెసిపీ బాగుంటుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం. దానికోసం ట్రై చేసాం, సక్సెస్ అయింది అంతే. సరే, ఎన్ని ఇయర్స్ అయింది సార్? ఎన్ని ఇయర్స్ అయిందా, మంత్స్ అయింది స్టార్ట్ చేసి? అక్కడ 9 ఇయర్స్ అయింది, ఇక్కడ పెట్టి 4 monthsలోనే సక్సెస్ అయ్యింది. ఓకే, సో 4 monthsలో ఇంత సక్సెస్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది అంటే ఈ లొకేషన్లో పెట్టాలి అనే స్పెసిఫిక్గా రీజన్ ఏమైనా ఉందా? అంతే, నేను 10 years నుంచి వినాయక చవితి చేస్తాను. అక్కడ దేవుడు సక్సెస్ అనేది అక్కడ చూపించాడు. అదే వినాయకుడి ఎదురు రావాలనుకున్నాను, ఆయన కాపాడుతారని నమ్మకం వచ్చింది, సక్సెస్ అయ్యాం. ఆ భగవంతుడిది అంతా. ఇక్కడ ఏమైనా పార్టీస్ లాంటివి అరేంజ్ చేయడానికి ఏమైనా అవుతుందా సార్? ఇప్పుడు 5th floor తీసుకున్నాం. 5th floor యాక్చువల్ అయితే బీచ్ రోడ్లోని ఎన్ని అయితే రెస్టారెంట్లు ఉన్నాయి, దాని మీద ఇంకా బాగా కట్టిద్దామని 5th floor తీసుకున్నాం. 2-3 months, 1-2 monthsలోని 5th floor తీసుకొని బాగా సక్సెస్ చేసి, పార్టీ వేరు కాదు ఏదైనా తీసుకోవడానికి అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. బాగా చేద్దామని ప్లాన్ ఉంది 5th floorలోని. ఎందుకంటే అంటే ఇదే కాకుండా ఇంకా ఏమైనా స్టార్టర్స్ టైప్లో కానీ అవైనా ఇంట్రడ్యూస్ చేశారు? స్టార్టర్స్ అనేది గోవా ఫుడ్స్, సీ ఫుడ్స్ కావాలంటే ఇక్కడికి రావాలి. గోవా ఫుడ్స్ అయితే వైజాగ్లో ఎక్కడ లేదు. ఆ గోవా చఫ్నే తీసుకొచ్చి ఇక్కడ గోవా ఫుడ్స్ దొరుకుతుంది అనేసి ఈ రెస్టారెంట్లో మెయిన్ స్పెసిఫిక్గా ఫుడ్, సీ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి మేడం.
ఒక 2 స్పెషల్ ఈ హోటల్లో బాగా స్పెషల్ రెస్టారెంట్లు అన్న స్పెషల్ అంటే మా దమ్ బిర్యానీ రెసిపీ ఎంతో మంది అడిగారు మేడం మమ్మల్ని. దా రెసిపీ ఎవరికి చెప్పడానికి ఛాన్స్ లేదు. సీక్రెట్ అన్నమాట. సీక్రెట్ 100%. ఆల్రెడీ మేము అందరూ అంటే మేము మా కోపరే అందరూ తిన్నాం, చాలా చాలా బాగుంది బిర్యానీ. మెయిన్ ఏంటంటే టాప్ ఆఫ్ ది బటర్ గార్లిక్ ఫ్రాన్ అనేది మా దగ్గర టాప్ మేడం. అది వైజాగ్లో లేదు. బటర్ గార్లిక్ ఫ్రాన్ అనేది వైజాగ్లో ఎక్కడా లేదు. అది మాదే స్పెషల్. అండ్ సార్ ఇంకో విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్ మన బీచ్ నుంచేనా లేదంటే ఎక్కడి నుంచైనా తెప్పిస్తారా? మేడం సీ ఫుడ్స్ అనేది బీచ్కి మార్నింగ్ వెళ్ళి కొనుక్కొని తీసుకొని వస్తాం. ఇక్కడ వైజాగ్లో ఉన్న ఫుడ్సే తప్ప అదర్ నుంచి ఎక్కడి నుంచి లేదు మేడం. ఇది కూడా ఈ లొకాలిటీలోనే వైజాగ్లో అదే మేడం. అంతే చఫలు అందరు కదా, వైజాగ్ కాదు మేడం. స్టేట్ బయట నుంచి వచ్చిన వాళ్ళ చఫలం. కానీ దీనికి వీళ్ళందరికీ ప్రిపరేషన్ ఇచ్చిన ఆయన వ్యక్తి మాత్రం వైజాగ్ ఆయన డాల్ఫిన్ దస్వాలాలోనే 30 ఇండస్ట్రీ అన్నట్టుగా ఆయనది అంతా. ఇంత మంచిగా డిజైన్ చేస్తారు, ప్రతిదీ కూడా చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకు రివ్యూ పేపర్లో అంటే పేపర్లో స్టిక్ చేసి ఆ విధంగా ట్రై చేస్తే ఇంకా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పేవాళ్ళు కదా, అలా ఎందుకు ట్రై చేయలేదు? మేడం ఇప్పుడు 100 రూపాయలకి వాళ్ళు అడిగాం అనుకో, మీరెందుకు అడుగుతుంటారో అని వెళ్ళిపోవచ్చు. మేబీ అడిగే కంట అది బాగుందని తినేసి మళ్ళీ రేపు ఇంకోళ్ళకి ఎవరో చెప్పుకొని రావాలనేసి వాళ్ళకి అడగడానికి ఛాన్స్ లేకని ప్లాన్ చేశాం మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, చాలా చాలా డెలిషియస్గా ఉంది బిర్యానీ అయితే. సో ఓనర్తో కూడా మాట్లాడడం ఎలా ఈ సీక్రెట్ రెసిపీ ఏంటి, అసలు ఏంటి, ఎంత ట్రై చేసినా కూడా చెప్పడానికి వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. బట్ ఓకే, సో హ్యాపీగా ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వైజాగ్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బడ్జెట్ బిర్యానీ అంటే ఇదే అనమాట. సో నెక్స్ట్ వీకెండ్లో వాళ్ళకి కలుద్దాం. అంటే దెన్ బాయ్.